పాకిస్తాన్కి దీన్ని ఇస్తే ఇప్పుడు పాకిస్తాన్ చేతులారా పాకిస్తాన్ చైనా పరువు తీసేసింది. పాకిస్తాన్ చైనా పరువు తీసేసింది. గుర్తుంటే గతంలో ఘాజీ, అమెరికా ఘాజీ ఇస్తే ఘాజీని నట్టేట సముద్రంలో ముంచేసింది. కాయలేక భారత్తో తలపడలేక. రైట్, మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి రామ్దాస్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. రామ్దాస్, పాకిస్తాన్ కి కోలుకోలేని దెబ్బ పడింది. S-400 సాయంతో HQ-9 ని మనం లేపేశాం. సో ఇప్పుడు పాకిస్తాన్ కి సంబంధించి రియాక్షన్ ఏంటి? ఇంకా భారత్ తో తలపడేందుకు సిద్ధంగా ఉందా? అంటే ఇప్పుడు మన భారత్ లోని 15 సిటీలు టార్గెట్ గా పాకిస్తాన్ మిసైల్స్ ఎక్కుపెట్టింది. పాకిస్తాన్ మిసైల్స్ ని ఎక్కడికక్కడ ఇండియన్ ఆర్మీ అయితే ధ్వంసం చేసిన పరిస్థితి. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను పూర్తిగా డిస్ట్రాయ్ చేసింది. పాకిస్తాన్ లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న రాడార్స్ యూనిట్స్ పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి కనబడుతుంది. దీనికి అంతటికి కూడా మేడ్ ఇన్ చైనా HQ-9 ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ మొత్తాన్ని కూడా ప్రస్తుతం మన భారత ఆర్మీ ధ్వంసం చేసిన పరిస్థితి. లాహోర్ లో కూడా డ్రోన్ దాడులు చేసినట్టు ఇండియన్ ఆర్మీ స్పష్టం చేసినట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఓవరాల్ గా ఇది S-400 సహాయంతో పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పై మనం దాడి చేయగలిగాం. S-400 మేడ్ ఇన్ రష్యా. వీటికి సుదర్శన్ చక్రాన్ని కూడా మనం పేరు పెట్టడం జరిగింది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహాలో ప్రస్తుతానికి ఇండియాకు S-400 మనకి ఇది పనికొస్తుంది. సో ఆపరేషన్ సింధూర్ దాడుల తర్వాత భారత్ మరోసారి పాకిస్తాన్ కి షాక్ ఇచ్చింది. డెఫినెట్ గా గురువారం ఉదయం కరాచీ, లాహోర్, సియాల్కోట్, రావల్పిండి సహా 10 నగరాలపై డ్రోన్ అటాక్స్ జరిగాయి. ఈ దాడిలో పాకిస్తాన్ గగనతల రక్షణ వ్యవస్థ టార్గెట్ అయిపోయింది పూర్తిగా. దీంతో పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా ధ్వంసమైంది. అయితే దీనంతటికి కూడా చైనా డెవలప్ చేసిన HQ-9 రక్షణ వ్యవస్థ యూనిట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. అంటే ఎక్కడ ఏ రకంగా వాళ్ళని కాపాడలేకపోయాయి, ఏ రకంగా రెస్క్యూ చేయలేకపోయాయి. లాహోర్ లో పాక్ సైన్యానికి రక్షణ లేకుండా చేసినట్టుగా ప్రస్తుతం అయితే సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. రష్యా S-300 వైమానిక రక్షణ వ్యవస్థ తరహాలో చైనా కాపీ వెర్షన్ HQ-90 తయారు చేసింది. ప్రస్తుతం పాకిస్తాన్ వాడుతున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇదే. దీనికి ముందు ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత క్షిపణులని HQ-9 వ్యవస్థ కంప్లీట్ గా ఫెయిల్ అయింది, గుర్తించలేని పరిస్థితి. ఇవాళ అంటే ఉదయం లాహోర్ లోని వాల్టన్ విమానాశ్రయ సమీపంలో వరుస పెద్ద పేలులు వినిపించడంతో సైరన్లు అయితే మోగాయి. అయితే ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారనే వార్తలు వచ్చాయి. లాహోర్ కంటోన్మెంట్ ఉండే ప్రాంతంలో ఈ డ్రోన్ దాడి జరిగినట్టుగా పాకిస్తాన్ చెప్తుంది. దీంతో లాహోర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్, లాహోర్ ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతాల్లో అయితే గందరగోళం నెలకొన్న పరిస్థితి. నిజంగా లాహోర్ విమానాశ్రయాన్ని పూర్తిగా మూసివేశారు. అట్ ద సేమ్ టైం సియాల్కోట్, కరాచీ విమానాశ్రయం కూడా మూసివేసినట్లు తెలుస్తుంది. సో ఆ రకంగా అంటే HQ-9 ఏ రకంగా భారత మిసైల్స్ ని పసిగట్టలేకపోయింది, ఏ రకంగా అంటే మనం ఉపయోగిస్తున్న S-400 ఏదైతే రష్యా నుంచి మనం దిగుమతి చేసుకున్నామో ఇదైతే పూర్తిగా పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పై దాడి చేయగలిగింది. సో ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహాలో ఇది మనకు నిజంగా సుదర్శన్ చక్రం అని ఎందుకు పేరు పెట్టాము కానీ సుదర్శన్ చక్రం తరహాలోనే ప్రస్తుతం భారత్ ను అన్ని విధాల కాపాడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద చైనా మేడ్ ఏదైతే ఉందో, వాస్తవానికి చైనా మేడ్ అంటేనే ఒక రకమైనటువంటి చులకన భావం ఉంటుంది. ప్రపంచం అంతా కూడా చైనా వస్తువులు వాడకండ్ర భావం అవన్నీ కూడా చౌక, అలాగే మన భాషలో చెప్పాలంటే ఇక్కడ చౌక అగ్గు అంటాం. ఆ రకంగా అవి నాణ్యత సరిగ్గా ఉండవు. ఇప్పుడు చైనాని నమ్ముకున్న పాకిస్తాన్ పరిస్థితి కూడా అంతే. ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుకుంటే ఇక్కడ పాకిస్తాన్ తన పరువు తీసుకోవడమే కాదు, చైనా పరువు కూడా తీసేస్తుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, ఘాజీకి సంబంధించి ఇచ్చిన తర్వాత దాన్ని హ్యాండిల్ చేయలేక, దాంతో మనతో పోరాటం చేయలేక మన చేతుల్లో ఓడిపోయిన సందర్భాన్ని చూసాం. ఈరోజు HQ-9 కూడా అదే గతి పట్టింది. సో ఇప్పుడు ప్రపంచ దేశాలు పాకిస్తాన్కి ఏమైనా అమ్యునిషన్స్ అందించే సందర్భంలో ఆలోచన పడే అవకాశం ఉందనుకోవాలి ఇక్కడ. డెఫినెట్ గా అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఎప్పుడైతే మనం 1971 మీరు ఘాజీ ప్రస్తావన చేస్తున్నారో అది మనం ఇక్కడ ఈస్టర్న్ నావల్ కమాండ్ విశాఖపట్నం మన వైజాగ్ పోర్ట్ నుంచి మన నావీ ఆ ఘాజీని కూల్చేసింది. ఇప్పటికి కూడా దానికి సంబంధించిన ఒక గుర్తు ఉంటుంది. విశాఖపట్నం వైజాగ్ బీచ్ లో మనం వెళ్తే ఎవరికైనా అప్పటి గుర్తు ఆనవాళ్ళు మనకు ఆ చిహ్నం ఉంటుంది. సో ఆ రకంగా అంటే మనం అప్పుడు కూడా సక్సెస్ కాగలిగాం. ఇప్పుడు కూడా మనము అంటే చైనా తయారీ ఏదైతే ఈ HQ-9 వ్యవస్థ వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ ని సెక్యూర్ చేసుకునే ఆ వ్యవస్థని ఇప్పుడు మనం రష్యన్ నుంచి దిగుమతి చేసుకున్న టెక్నాలజీ సాయంతో కూల్చగలిగామంటే నిజంగా ఇవాళ పాకిస్తాన్ ఎంత చేతులెత్తేసింది. కనీసం వాళ్ళ వ్యవస్థల్ని కాపాడుకోలేని సిచ్యువేషన్ లో ఏ రకంగా ఫెయిల్ అవుతున్నారో మన ఇక్కడ కళ్ళ కట్టినట్టుగా అర్థమవుతుంది. ఆపరేషన్ సింధూర్ పై అయితే మనం అధికారిక ప్రకటన చేశాం. బుధవారం రాత్రి పాకిస్తాన్ డ్రోన్లు
క్షిపణులు ఉపయోగించి ఉత్తర అలాగే పశ్చిమ భారతంలో అనేక సైనిక లక్ష్యాలను చేసుకోవడానికి ప్రయత్నించింది. సో దీన్ని మన ప్రభుత్వం చెప్తుంది, వీటిని ఇంటిగ్రేటెడ్ కౌంటర్ UAS గ్రిడ్ అలాగే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని న్యూట్రలైజ్ చేశాయి. ఈ దాడుల శిథిలాలను అప్పుడు పాకిస్తాన్ దాడులకు రుజువు చేసి అనేక ప్రదేశాల నుంచి మనం స్వాధీనం చేసుకున్నాం. సో ఈ రకంగా ఉదయం భారత సాయుధ దళాలు అయితే పాకిస్తాన్ లోని అనేక ప్రదేశాల్లో ఎయిర్ డిఫెన్స్ రాడార్లు అక్కడ ఈ సిస్టమ్స్ ని లక్ష్యంగా చేసుకుని మనం టార్గెట్ చేసుకున్నాం. రకంగా పాకిస్తాన్ మాదిరిగానే భారత ప్రతిస్పందన అదే స్థాయిలో ఉంది. లాహోర్ లోని వైమానిక రక్షణ వ్యవస్థను అయితే కంప్లీట్ గా న్యూట్రలైజ్ చేశామనే ఒక అధికారిక ప్రకటన. నిజంగా ఇప్పుడు ఈ ప్రకటన వింటే పాకిస్తాన్ గుండెల్లో గుబులు పుడుతుంది. వాళ్ళకు తెలియకుండానే కనీసం వాళ్ళ సిస్టమ్ ని న్యూట్రలైజ్ చేయగలిగామంటే వాస్తవానికి పొద్దున లాహోర్ దగ్గర వాల్టన్ ఎయిర్పోర్ట్ లో జరిగిన పేలుళ్ళు ఏదో సాధారణంగా అక్కడ ఏం జరిగాయి అనుకున్నాం, కానీ నిజంగా అది భారత్ డిస్ట్రాయ్ చేసిన పేలుళ్లే. అంటే పాకిస్తాన్ లో వచ్చి సరిగ్గా వాళ్ళ మీద బాంబులు పడేదాకా తెలియట్లేని పరిస్థితి. అంతటి టెక్నాలజీ పరంగా అంత బలహీనంగా ఉంది, సాంకేతికంగా అంతటి బలమైన వ్యవస్థను ఇప్పుడు మనం ఉండండి. ఇటు భారత్ పాకిస్తాన్ మీద దాడి చేసి పేల్చేసిన S-400 విజువల్స్ ని మీరు చూస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా విజువల్స్ ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇటు వరుస దాడులు, లాహోర్ కి సంబంధించి వరుస దాడుల నేపథ్యంలో దాదాపుగా ఇక్కడ 10 నుంచి 12 లొకేషన్స్ వినిపించాయి. అంటే అక్కడ HQ-9 వీటిని యాంటీ మిసైల్స్ ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పాకిస్తాన్ చైనా ఇచ్చిన ఆ సామాన్లతో, నేను సామాన్లే అంటాను ఎందుకంటే వాటిని ఉపయోగించడం రాని పాకిస్తాన్ వాటిని డిఫెన్స్ సిస్టమ్కి అంటే మిసైల్స్ని యాంటీ మిసైల్స్గా వాడే ప్రయత్నం చేసింది. వాటిని పేల్చేసింది భారత్. S-400 అనే సుదర్శన చక్రాన్ని ప్రయోగించింది. S-400 ఆ రేంజెస్ గురించి మాట్లాడుకుంటేనే దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాంటీ మిసైల్స్ని పేల్చేయగలదు. అంటే దానికి సంబంధించిన ఆ సత్తా అలా ఉంటుంది. దాదాపు 400 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఆ మిసైల్స్ని కనిపెట్టి గురిపెట్టి పేల్చేయగలదు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. దీంట్లో ఇంకా లేటెస్ట్ టెక్నాలజీని వాడిన పరిస్థితి. కానీ HQ-9 ఇటు చైనా ఇచ్చిన దన్నుతో, చైనా ఇచ్చిన అండతో విర్రవిగిపోయిన పాకిస్తాన్ ప్రస్తుతం వాటిని కూడా కోల్పోయింది. ఇప్పుడు భారత్ ప్రయోగించే మిసైల్స్ కనీసం అంటే లాంగ్ రేంజ్ మిసైల్స్ కాదు, ఇప్పుడు షార్ట్ రేంజ్ మిసైల్స్ని ప్రయోగించిన మీడియం రేంజ్కి సంగతి పక్కన పెట్టేయండి. ఇంకా అంటే తక్కువ దూరంలో ఉన్న ఈ మిషన్స్ని కావచ్చు, మిసైల్స్ని ప్రయోగిస్తే వాటిని కూడా కనిపెట్టే పరిస్థితి ఇప్పుడు పాకిస్తాన్కు లేదు. ఇంతవరకు కాస్త కూస్తో కాపాడిన పాకిస్తాన్కి యాంటీ మిసైల్ సిస్టమ్ ఇప్పుడు పూర్తిగా ధ్వంసం అయిపోయింది. భారత్ కొట్టిన దెబ్బకి అబ్బా అంది పాకిస్తాన్. మరీ ముఖ్యం ఇక్కడ ఇండియా కన్ఫర్మ్ చేసింది డ్రోన్ స్ట్రైక్ ఎస్ మేమే చేసాం, డ్రోన్లతో దాడి చేస్తామంటూ, లాహోర్లో డ్రోన్లతో దాడి చేస్తామంటూ భారత్ చెప్పుకొచ్చింది. ఆల్ రైట్, ఇదే అంశానికి సంబంధించి మన డీటెయిల్స్ తెలుసుకున్నప్పుడైతే చేద్దాం. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. రామ్దాస్, ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? అసలు డిఫెన్స్ చేసుకున్న పరిస్థితిలో ఉందా HQ-9 కోల్పోయిన తర్వాత? సిస్టమ్ అంటే UAS గ్రిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా న్యూట్రలైజ్ చేయగలిగాము. సో ప్రధానంగా వాళ్ళ టార్గెట్ ఏంటంటే బుధవారం రాత్రి ప్రధానంగా మన సరిహద్దు రాష్ట్రాలైనటువంటి పాకిస్తాన్, అలాగే గుజరాత్, జమ్మూ కాశ్మీర్ వీటి టార్గెట్ గా పెట్టుకున్నారు. అవంతిపురా, శ్రీనగర్, జమ్మూ అండ్ కాశ్మీర్, జమ్మూ అండ్ పఠాన్కోట్, అమృత్సర్, కపూర్తలా, జలంధర్, లూధియానా, అదంపూర్, భటిండా, చండీగఢ్, సల్ అలాగే ఫలౌడి, సో ఉత్తరలై, దాని తర్వాత గుజరాత్ లోని భుజ్, దీంతో పాటు మరియు ఉత్తర పశ్చిమ భారతదేశంలోని అనేక మన సైనిక స్థావరాలపై ఇవన్నీ కూడా మనకు మిలిటరీ బేసెస్, ఇవన్నీ కూడా మన కంటోన్మెంట్ ఏరియాస్. సో వీటన్నిటిలో కూడా డ్రోన్లు, క్షిపణులను ఉపయోగించి దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు సరిగ్గా మనం ఇంటిగ్రేటెడ్ కౌంటర్ అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ గ్రిడ్ వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని కంప్లీట్ గా న్యూట్రలైజ్ చేయగలిగే నిజంగా ఈ దాడుల శిథిలాలను ఇప్పుడు పాకిస్తాన్ దాడులను రుజువు చేసే అనేక ప్రదేశాల నుంచి స్వాధీనం చేసుకుంటున్నారు. ఒకసారి వాళ్ళ ఎయిర్పోర్ట్ల దగ్గర వాళ్ళకు ఉన్నటువంటి భీతావహ పరిస్థితులు ఏంటో నిజంగా పాకిస్తాన్ పౌరులు కూడా అసలు ఏం జరుగుతుందో తెలియని కన్ఫ్యూజన్. నిజంగా పాకిస్తాన్ వైపు నుంచి కూడా ఎలాంటి సిచ్యువేషన్ ఉందంటే అక్కడ పౌరులు కూడా వాళ్ళ ప్రభుత్వ పరిస్థితిపై నిజంగా అక్కడ నిస్సహాయతకు సంబంధించి వాళ్ళ చేతగంతానికి సంబంధించి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. పాకిస్తాన్ మా దేశం భారత్ దాడి చేస్తే మా దేశం తిప్పికొట్టలేకపోతుంది, మేము చేతగాని దద్దమ్మల సన్నాసులు మా ప్రభుత్వం అంటూ వాళ్ళు ఏకిపారేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. నిజంగా అంత దారుణమైన సిచ్యువేషన్ ఉంది. సో మనమైతే కంప్లీట్ గా ఒక అత్యంత అధునాతనమైనటువంటి ఇప్పుడు ఈ డిఫెన్స్ సిస్టమ్ మనం వాళ్ళు న్యూట్రలైజ్ చేయడం ద్వారా ఖచ్చితంగా మనం ఇప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయగలిగాము 100%
సో ఆ రకంగా మనము వాళ్ళు మేడ్ ఇన్ చైనా HQ-9 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ అయితే మనం ధ్వంసం చేయగలిగాం. అన్ని రకాలుగా వాళ్ళపై పై చేయి సాధించాం. వాళ్ళు అనుకుంటున్నట్టుగా మన ఏదైతే సిటీస్ ని టార్గెట్ గా పెట్టుకున్నారో వాటన్నిటి కూడా మనం డిస్ట్రాయ్ చేయగలిగాం. సో మొత్తం మీద ఆపరేషన్ 2.0 స్టార్ట్ అయింది. అండ్ మన యూనియన్ మినిస్టర్ కిరణ్ రిజిజు కూడా చెప్తున్నారు 2.0 ఉంది, ఇంకా సింధూర్ ఆపరేషన్ పూర్తి కాలేదని చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతానికి కంప్లీట్ గా మనం ఇటు బోర్డర్ లో హై అలర్ట్ ప్రకటించాము. అలాగే మన మిసైల్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి ఇంకా. అండ్ షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ కూడా ప్రస్తుతం మనము రిలీజ్ చేస్తున్నాం. సో ఆ రకంగా పహల్గామ్ ఉగ్ర దాడికి అయితే భారత్ ప్రతీకారం తీర్చుకుంటుంది. ఇప్పటికే 9 ఉగ్ర స్థావరాలు మనం పూర్తిగా నిర్మూలించగలిగాం. ఇంకా ఆపరేషన్ సింధూర్ 2.0 అనేది ఇంకా మనం ప్రస్తుతానికి సిద్ధంగా ఉన్నామనే సంకేతాలను కూడా ఇచ్చిన పరిస్థితి చూస్తున్నాం. క్షిపణి రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేశాం. సుఖోయ్ 30 MKI జెట్లు ఇప్పటికే రెడీగా ఉన్నాయి. గంగానగర్ నుండి ప్రస్తుతం మనకు వైమానిక గస్తీ కాస్తున్నాయి. అలాగే బికనేర్, శ్రీగంగానేర్, జైసల్మేర్, బార్మర్ జిల్లాలోని ఆ ప్రాంతాల్లో మనం కొంత పాఠశాలలు మూసివేసాం. ఎందుకంటే అక్కడ BSF మనకు గస్తీలు ఉంటాయి, అలాగే కంచె ఉంటుంది అంతర్జాతీయ సరిహద్దు వెంబడి. సో అక్కడ మనం కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి స్కూళ్లను ప్రస్తుతం మూసివేయబడ్డ పరిస్థితి కనబడుతుంది. ఇక పోలీసు, రైల్వే సిబ్బంది కూడా ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెలవులు అయితే రద్దు చేసిన పరిస్థితి. సో సరిహద్దు గ్రామాలు అయితే మనం అలర్ట్ అయితే కొనసాగిస్తున్నాం. సరిహద్దు ప్రాంతాల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు అయితే ప్రస్తుతం మనం యాక్టివేట్ చేసిన పరిస్థితి కనబడుతోంది. ఏదేమైనా సాంకేతికంగా మనం ఇప్పుడు రష్యా అందించినటువంటి ఆ సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ప్రస్తుతం అయితే మనం మానవ రహిత ఏదైతే వ్యవస్థ ఉందో దాని ద్వారా ప్రస్తుతానికి మనం వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ ని దెబ్బగొట్టగలిగాం. వాళ్ళు పసిగట్టగలిగే రాడార్ వ్యవస్థని ఇప్పుడు మనం నిర్వీర్యం చేయడం ద్వారా ఇక వాళ్ళని పూర్తిగా నిశ్చేష్టం చేయగలిగాం. ఒక్కసారి మీరు లైన్ లో ప్రయత్నం చేయండి. విశ్వాస్